నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము ఇప్పటిదాకా 5 చాప్టర్ల సమ్మరీ తెలుసుకున్నాము. ఇప్పుడు 6వ చాప్టర్ సమ్మరీ తెలుసుకుందాం. ఆథర్ అయిన నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు అడిగే ప్రశ్నలకి భగవంతుల వారి దగ్గర నుంచి సమాధానాలు ఆటో రేటింగ్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆథర్ గారు అడిగే క్వశ్చన్ ఏమిటంటే, సఫరింగ్ అంటే ఏమిటి? సఫరింగ్ భగవంతుణ్ణి చేరడానికి ఒక మార్గం అని అందరూ చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అని అడుగుతారు. భగవంతుల వారు దానికి చెప్తారు, సఫరింగ్ ఈజ్ అన్ అన్నెసెసరీ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అంటే బాధపడడం అనేది అనవసరము అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఒక యాక్సిడెంట్లో చెయ్యి విరిగిపోయింది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అలా జరిగినప్పుడు అతనికి బాధ ఎలాగూ ఉంటుంది చెయ్యి ఇరిగిపోవడం వల్ల. కానీ అతను ఇది నాకెందుకు జరిగింది, ఇది నాకే ఎందుకు జరగాలి, నేను ఏం తప్పు చేశానో, ఏం తప్పు చేయడం వల్ల నాకు ఇది జరిగింది అని ఈ విధంగా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఆ సంఘటన నుంచి ఆ ఆలోచనలు, ఆ కీపాన్ అలా ఆలోచనలు చేయడం వల్ల అతనికి ఒక సఫరింగ్ ఏర్పడుతుంది. ఆ సంఘటన నుంచి వచ్చిన పెయిన్ కంటే ఈ ఆలోచనలు వచ్చిన ఈ బాధ అతన్ని ఇంకా ఎక్కువ బాధ పెడుతూ ఉంటుంది. సో అది అనవసరము అని చెప్తున్నారన్నమాట. ఇంకా భగవంతులు వారు ఇలా చెప్తారు, నేను ఈ సఫరింగ్ నుంచి మీ అందరినీ బయటపడవేయడానికి నేను చాలా టూల్స్ ఇచ్చాను, కానీ మీరు వాటిని వాడుకోవటం లేదు అని చెప్తున్నారు. వీటన్నిటి గురించి మనం చాప్టర్ ఫస్ట్ నుంచి ఉన్న వీడియోస్ ఇప్పటిదాకా మీరు వింటే ఆ టూల్స్ ఏంటి అనేది మీకు అంతా అర్థమవుతుంది. కానీ నేను ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ చెప్తాను. ప్రేమతత్వంతో మన జీవితాన్ని గడపడము, ప్రతి ఈవెంట్ని, ప్రతి క్షణాన్ని, ప్రతి మనిషిని యాక్సెప్ట్ చేసుకుంటూ జీవితంలో ఒక వాటర్ లాగా ఫ్లో అయిపోతూ ఉండడము, మనము మన ఆలోచనలు కాదు, మనము ఒక ప్యూర్ కాన్షియస్నెస్ అని తెలుసుకోవడము, అంతేకాకుండా పని చేయాలి కానీ దాని అవుట్కమ్ని ఆశించకుండా చేయాలి అని, ఈ విధంగా భగవంతుల వారు చాలా టూల్స్ మనకి ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోస్ని వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. ఇంకా భగవంతుల వారు ఇలా చెప్తున్నారు, ఏ ప్రాక్టీసింగ్ మాస్టర్ డస్ నాట్ స్పీక్ అబౌట్ సఫరింగ్ అని చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ వెనకాల చాలా జ్ఞానం దాగుంది ఫ్రెండ్స్. అదేంటో మనం తెలుసుకుందాం. గొప్ప గొప్ప గురువులు, ప్రాక్టీసింగ్ మాస్టర్స్ అంటే గొప్ప గొప్ప గురువులు, ఉదాహరణకు రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, ఇలాంటి గొప్ప గొప్ప గురువులు అసలు సఫరింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు అని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి. మన మాటకి చాలా శక్తి ఉంటుంది. ఇది నాకు ఎందుకు జరిగింది, నేను ఇలా బాధపడుతున్నాను, ఇది చాలా కష్టంగా ఉంది అని మన మాటలు ఎటు వెళ్తూ ఉంటే అటువైపు మన ఆలోచనలు వెళ్తాయి. కాబట్టి అటువైపు మన ఎనర్జీ వెళ్తుందన్నమాట. ఇక్కడ ఒకటి ఏమిటి గుర్తు చేసుకోవాలంటే, వేర్ అవర్ అటెన్షన్ గోస్ దేర్ అవర్ ఎక్స్పీరియన్స్ ఫ్లోస్ అన్నమాట. అంటే నువ్వు నీ దృష్టి ఎటు పెడుతున్నావో నువ్వు అటు సృష్టి చేసుకుంటూ ఉంటావు అన్నమాట. అందుకని గొప్ప గొప్ప మాస్టర్స్ అసలు వాళ్ళు బాధపడినా కూడా వాళ్ళ ఆ విషయాన్ని వ్యక్తము చేయరు, మాట్లాడరు. వీళ్ళకి ఈ జ్ఞానమంతా తెలుసు ఫ్రెండ్స్. నేను ఈ మధ్య రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదివాను. దానిలో రామకృష్ణ పరమహంస గారు చివరి రోజుల్లో ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. థ్రోట్ క్యాన్సర్ వచ్చి ఆయన భోజనం చేయడానికి ఉండదు. అయినా కూడా ఆయన తనకు తెలిసిన జ్ఞానాన్ని ఆ చివరి రోజుల్లో కూడా అందరికీ చెప్పేవాళ్ళు. అంతేకాకుండా
ఆయన ఎప్పుడూ ఒక అలౌకికమైన ఆనంద స్థితిలోనే ఉంటూ ఉండేవాళ్ళు. ఆయన శరీరం బాధపడుతుందా లేదా అనేది అక్కడ ఉన్న వాళ్ళ శిష్యులకి తెలిసేది కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ శరీరం నుంచి ఒక డిటాచ్మెంట్లోనే ఉంటూ అబ్సల్యూట్ స్టిల్నెస్, దాన్ని సమాధి స్థితి అంటారు. దానిలోనే ఎప్పుడూ ఉంటూ ఉండేవాళ్ళు. అదేవిధంగా రమణ మహర్షి కూడా ఆ విధంగానే ఉండేవాళ్ళు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక ఎనర్జీ ఉంటుందని తెలుసుకున్నాం. నాకు ఈ బాధ ఉన్నది అని మీరు మాట్లాడినప్పుడు ఆ బాధే మీ జీవితంలోకి మళ్ళా వస్తూ ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఏ సిచ్యువేషన్ ఉంటే దానిని ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేసేసేయండి. ఇంకా భగవంతుల వారు ఇలా చెప్తారు, ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఈవెంట్ని కానీ మనము ఇది మంచి ఇది చెడు అని జడ్జి చేయడం వల్ల మీరు ఆ ఇన్సిడెంట్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయలేరు. అంతేకాకుండా ఒక ఎక్స్పెక్టేషన్ అది పెట్టుకోవడం వల్ల కూడా మీకు అన్హ్యాపీనెస్ వస్తుంది అని చెప్తారు. అంతేకాకుండా ఇలా జడ్జి చేయడం వల్ల కూడా మనకి అనవసరంగా డిసీజెస్ వస్తాయి అని కూడా చెప్తున్నారు. అప్పుడు ఆథర్ గారు అడుగుతారు, నువ్వు ఈ విధంగా చెప్తున్నావు, ఇవన్నీ కరెక్ట్ అని నేను ఎలా నమ్మేది అని అడుగుతారు. ఈయనకి అంటే రాస్తూ ఉంటారు ఆటో రైటింగ్. ఆయన హార్ట్ స్పేస్ నుంచి, అంటే ఆయన తన మైండ్ని కామ్ చేసుకున్నప్పుడు ఆయన హృదయం నుంచి వచ్చే మాటల్ని ఆయన తన పెన్ సహాయంతో రాస్తూ ఉంటారు. అప్పుడు ఆయన మైండ్ ఇలా క్వశ్చన్ వేసిందనమాట, నేను ఈ క్వశ్చన్స్ ఏవైతే నువ్వు ఆన్సర్స్ ఇస్తున్నావో ఈ క్వశ్చన్స్కి, ఇవి నువ్వు నిజంగా నాలో ఉన్న భగవంతుడి నుంచి వచ్చినాయా లేకపోతే నా మైండ్ నుంచి వచ్చినాయా? నేను ఎలాగ డిఫరెన్షియేట్ చేయాలి, ఏది కరెక్ట్ అని నేను నమ్మాలి అని ఆయన క్వశ్చన్ వేస్తారు భగవంతుల వారిని. అప్పుడు భగవంతుల వారు అంటారు, నువ్వు ఏది నమ్మవద్దు, నువ్వు వాటిని ఎక్స్పీరియన్స్ చెయ్యి అని చెప్తారు. అంటే అనుభవించు, నువ్వు లివ్ చెయ్యి. నువ్వు లివ్ చేసినప్పుడు నువ్వు నిజంగా నీ అనుభవం ద్వారా నువ్వు తెలుసుకుంటావు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దీంతో 6th చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం 7th చాప్టర్ సమ్మరీ స్టార్ట్ చేసుకుందాము. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.